ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్ళలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో 2 కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది. తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు, అంత వర్షం. గాడిదలు ఎక్కడొక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతోటి. ఎప్పుడైతే అంత వర్షం 2-3 గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది. ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉప్పు లేదు. వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు, కరిగి వెళ్ళిపోయింది. వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు. అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు. ఏమి నీకు నమస్కారం చేసి ప్రయోజనం, నీకు నమస్కారం చేసి బయలుదేరాను, గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు, ఉప్పు అంతా కరిగిపోయింది, ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం